పార్టీలకు అతీతంగా నల్గొండ జిల్లా సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా అందరూ కలిసి పనిచేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లా పరిషత్ చైర్పర్సన్ బండా నరేందర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి మంత్రి కోమటిరెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో మిషన్ భగీరథ, వ్యవసాయం, విద్యుత్ తదితర అంశాలపై చర్చించారు. ప్రతి ఇంటికి మిషన్ భగీరథ, త్రాగునీరు వచ్చేలా చూడాలన్నారు. ఇందుకు గాను మిషన్ ఇంజనీరింగ్ అధికారులు గ్రామాల్లో తిరిగి సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించాలని కోరారు. అవసరమైతే శాసనసభ్యుల నిధుల ద్వారా చిన్న సమస్యలను అధిగమించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు. గతంలో ఎప్పుడు కూడా ఒకసారి జరగలేదు. 2014 నుంచి 2023 డిసెంబర్ 11 వరకు మొదటి విడత పోయిన గవర్నమెంట్లో 16,000, ఆ తర్వాత 12,000 కోట్లతో మొత్తం 28,000 కోట్లు 15 నెలలు మాత్రమే. అది 6-7 విడతలుగా ఇవ్వడం జరిగింది. దాంతో రైతు పెద్దగా లాభం జరగలేదు. అది బ్యాంకులకు బయట తీసుకున్న వడ్డీ దగ్గర జరిగిపోయిందని ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని రైతులను ఒకసారి అప్పులకి బయటపడాలి.